సో ఫస్ట్ 1/4 సో ఇలా 3/4 పార్ట్ వరకు పెయింట్ మొత్తం అప్లై చేసిన తర్వాత అప్లై చేశాక నెక్స్ట్ బ్రష్ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఈ 1/4 పార్ట్ ఏదైతే ఉందో ఈ 1/4 పార్ట్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత బ్రష్కున్న పెయింట్ ఒకవేళ కలర్ కొంచెం ఎక్కువ వస్తుంది అంటే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే బ్రష్కున్న పెయింట్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. అంటే స్టెప్ బై స్టెప్ కొంచెం లైట్ అవుతూ రావాలన్నమాట. సో ఇలా తుడుచుకొని ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు బ్రష్ మొత్తం క్లీన్ చేసేసుకోండి. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా దీనిపైన పెట్టకూడదు, ఎందుకంటే ఈ లైట్ కలర్ దీనిపైకి వచ్చేస్తుంది. సో డార్క్ అన్న తగ్గకూడదు అనమాట. సో ఇది కరెక్ట్ బ్లెండ్ అయ్యేంత వరకు ఈ కలర్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సేమ్ ఇదే స్ట్రోక్స్తోని ఇలానే రిపీట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు డార్క్ ఇంకా డార్క్ కావాలంటే దీన్ని ఇంకొంచెం అంతే. ఈ లైన్స్ అన్నీ బాగానే వచ్చాయి, సరిపోయింది. ఓకే, సో